లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది రైట్ సింగిల్ గూడ్ గురించి మాత్రం చెప్తుంది. రైట్ ఒక కన్స్యూమర్ ఒక గూడ్ యొక్క కన్సంప్షన్ పెంచుకుంటూ వెళ్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది రైట్ అనేది మాత్రమే అందులో చెప్తుంది. సో దానికంటే బెటర్ థీరం తీసుకొచ్చారు లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. టూ గూడ్స్ రైట్, టూ గూడ్స్. ఇది కూడా కార్డినల్ యూటిలిటీ బేస్డ్ గానే. కార్డినల్ అంటే నథింగ్ బట్ యూటిలిటీని మనం మానిటరీ టర్మ్స్ లో చెప్పగలము, అబ్సల్యూట్ నెంబర్స్ రూపంలో చెప్పగలము అనే థీరం బేస్డ్ గానే లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ కూడా చెప్పారు. కానీ టూ గూడ్స్ రైట్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఓన్లీ వన్ గూడ్ యూటిలిటీ గురించి చెప్తోంది. రైట్ ఇక్కడ కొంచెం ప్రాక్టికల్. కన్స్యూమర్ ఓన్లీ ఒక్క గూడే వాడు కదా రైట్. సో కాంబినేషన్ ఆఫ్ గూడ్స్, సో టూ గూడ్స్ వాడుతున్నాడు అనే అజంప్షన్ తో రైట్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ చెప్తాం. సరే, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తానన్నా, అడిగిన వాళ్ళు ఆన్సర్ చెప్పండి నాకు. గూడ్ ఏ కన్స్యూమ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన యూటిలిటీ 15, గూడ్ బి కన్స్యూమ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన యూటిలిటీ 20. ఓకే, అభిరామ్. సో ఇప్పుడు నా గూడ్ ఏ బెటరా, గూడ్ బి బెటరా? గూడ్ బి సార్. సో ఫస్ట్ కేస్ గూడ్ బి ఈజ్ బెటర్ అని చెప్తున్నాడు అభిరామ్. ఓకే సరే, ఇప్పుడు నేను వీటి ప్రైస్ గురించి చెప్తున్నాను. మార్జిన్ యూటిలిటీ. నెక్స్ట్ ప్రైస్. గూడ్ ఏ ప్రైస్ నానా 5 రూపీస్. గూడ్ బి ప్రైస్ గూడ్ బి ప్రైస్ 10 రూపీస్. లక్ష్మీప్రియ, ఇప్పుడు చెప్తున్నా గూడ్ ఏ బెటరా, గూడ్ బి బెటరా? దాని క్వాలిటీ బట్టి తెలుస్తుంది సార్. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని గూడ్ ఏలో నాకు 15 రూపాయలు సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పాను, గూడ్ బిలో 20 రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పాను. రైట్ ఓకే, ఇంతకు ముందు గూడ్ ఏ కంటే గూడ్ బిలో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి గూడ్ బి బెటర్ అని చెప్పాడు. రైట్, ఇప్పుడు నేను ప్రైసెస్ చెప్పాను, ఇండివిజువల్ గూడ్స్ యొక్క ప్రైసెస్ చెప్పాను. గూడ్ బి ఏ బెటర్ సార్. గూడ్ బి ఏ బెటరా? ఎస్ సార్. తేజస్వి? ఏ సార్. ఎందువల్ల నాన్న? అంటే ప్రైస్ తక్కువ ఉన్నా కంపేర్ చేస్తే సాటిస్ఫాక్షన్ గూడ్ ఏలో ఎక్కువ వస్తుంది సార్. అంటే ఓకే, అంటే నువ్వు చెప్పావు, ఇంకొంచెం క్లారిటీ తీసుకురాగలవా? తక్కువ కాస్ట్ లో ఎక్కువ సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నాన్న, సే ఇంట్లో మీరిద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు రైట్. ఒకడు 5th క్లాస్ చదువుతున్నారు, ఇంకొకళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. సో లేదు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంకొకళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు రైట్. సో 10th క్లాస్ చదువుతున్న మీ తమ్ముడుకో మీ చెల్లికో సే 550 మార్క్స్ వచ్చాయి, నీకు 600 మార్క్స్ వచ్చాయి. ఇద్దరులో ఎవరు బెటర్ నాన్న? చరిష్మా సార్. 10th చదువుతున్న మీ తమ్ముడికి ఏమో 550 మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, నీకు రిజల్ట్స్ వచ్చాయి, 600 మార్క్స్ వచ్చాయి. ఇద్దరులో ఎవరు బెటర్ అని చెప్పొచ్చు? సార్ అవుట్ ఆఫ్ తెలియదు కదా సార్. ఎస్. సో అబ్సల్యూట్ టర్మ్స్ చెప్పినప్పుడు మనం కంపేర్ చేయలేము, దీని రిలేటివ్ టర్మ్స్ లోకి మార్చాలి.
అంటే కంపేర్ చేయాలంటే కనుక రిలేటివ్ అవుట్ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇది అవుట్ ఆఫ్ 600, ఇది అవుట్ ఆఫ్ 1000. సో ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అలా రిలేటివ్ టర్మ్స్ లోకి మార్చుకుంటే కానీ కంపేర్ చేయడం కుదరదు. సో సిమిలర్లీ ఇక్కడ ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేయాలి అంటే రెండిటి యొక్క ప్రైసెస్ వేరువేరుగా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు 1 రూపీకి వచ్చినటువంటి రూపాయికి సాటిస్ఫాక్షన్ ఎంత అనేది నేను కనుక్కోవాలి, రైట్? అంటే నథింగ్ బట్ 5 రూపీస్ కి నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ 15 రూపీస్ అయితే 1 రూపీకి ఎంత, అలాగే 10 రూపీస్ కి నాకు వచ్చిన టోటల్ సాటిస్ఫాక్షన్ 20 రూపీస్ అయితే 1 రూపీకి వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత, రైట్? సో అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేసిన క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 15 డివైడెడ్ బై 5 వేసుకోవచ్చు, ఇక్కడ 20 డివైడెడ్ బై 10. సో 3 రూపీస్ సాటిస్ఫాక్షన్, 2 రూపీస్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు ఇది ఏం చెప్తోంది, నాకు 1 రూపాయికి వచ్చిన సాటిస్ఫాక్షన్ 3 రూపీస్, ఇక్కడ నాకు 1 రూపాయి ఖర్చు పెట్టినందుకు వచ్చిన సాటిస్ఫాక్షన్ 2 రూపీస్, రైట్? సో ఇప్పుడు అర్థమైందన్న గుడ్ ఏ ఎందుకు బెటర్? లక్ష్మీప్రియ అర్థమైంది సార్. సార్ దాని సాటిస్ఫాక్షన్ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటది కదా సార్. ఇక్కడ అదే పర్ఫెక్ట్ గా 15 రూపీస్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఇది ఒక్కొక్క ఇండివిజువల్ కన్స్యూమర్ ని తీసుకొని మనం చెప్తున్నాం నాన్న. నిన్నటి క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్బిటరీ అంటే దానికంటూ ఒక రీజన్ ఏం లేదు. నాకు 15 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పిన దానికి సైంటిఫిక్ రీజన్ ఏం లేదు, ఆర్బిటరీ అని చెప్పుకున్నాం. ఈ అజంప్షన్ అంటే ఈ థియరీ బేస్డ్ గా ఈ థియరీ కొన్ని హైపోథెటికల్ అజంప్షన్స్ బేస్డ్ గా చెప్పినవి, అందుకే దీనికంటే బెటర్ థియరమ్స్ తర్వాత వచ్చాయి, రైట్? సో అంటే ఇక్కడ 15 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్తున్నాడు మనీ టర్మ్స్ లో, అది రియల్ లైఫ్ లో సాధ్యం కాదు. అదే ఇక్కడ మనం తర్వాత లిమిటేషన్స్ లో కూడా చెప్పుకుంటాం, రైట్? సో వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంతే, నాకు 20 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చింది, 50 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చింది, రైట్? ఒక 40 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు, నోటుకు వచ్చింది చెప్తున్నాడు, ఆర్బిటరీ, రైట్? దానికంటే ఒక రీజనింగ్ ఏం లేదు అని నిన్నే చెప్తున్నాం, రైట్? ఓకేనా? సో ఇప్పుడు నాకు 1 రూపాయికి వచ్చిన సాటిస్ఫాక్షన్ గుడ్ ఏలో 3 రూపీస్, 1 రూపాయికి వచ్చిన సాటిస్ఫాక్షన్ గుడ్ బిలో 2 రూపీస్, కాబట్టి గుడ్ ఏ ఈజ్ బెటర్, రైట్? సో ఇది ఇప్పుడు ఎలా ఎరవేమో చెప్పగలవా, ఫార్ములా చెప్పగలరా ఎవరైనా? గాయత్రి దీన్ని జనరలైజ్ చేస్తూ ఫార్ములా చెప్పగలవా, ఇది ఎలా చేసాము? ఈ 15 ఏంటి, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ గుడ్ ఏ. ఈ 5 రూపీస్ ఏంటి, ప్రైస్ ఆఫ్ గుడ్ ఏ, రైట్? సో ఇక్కడ మనం నార్మల్ గా మ్యాథ్స్ లో మీరు ప్రతిదానికి కూడా వేరియబుల్ XY తీసుకుంటారు కాబట్టి మార్జినల్ యూటిలిటీ ఆఫ్ X డివైడెడ్ బై ప్రైస్ ఆఫ్ X, అలాగే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ Y బై ప్రైస్ ఆఫ్ Y, ఇది మనం జనరల్ టర్మ్స్ లో మనం తీసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఇది ఎందుకు వేస్తున్నామో, రిలేటివ్ టర్మ్స్ లోకి ఎందుకు మార్చుకుంటున్నామో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు డెఫినేషన్ చెప్తాను, ఇప్పుడు డెఫినేషన్ లోకి వెళ్దాం. ఇఫ్ సో ఇది మార్షల్ చెప్తున్నాను, గర్సన్స్ సెకండ్ లా అంటాం దీన్ని. గర్సన్స్ ఫస్ట్ లా డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ, గర్సన్స్ సెకండ్ లా లా ఆఫ్ ఈక్వి మార్జిన్ యూటిలిటీ, రైట్? దాన్ని మార్షల్ బాగా పాపులరైజ్ చేశాడు. మార్షల్ డెఫినేషన్ ప్రకారం లా ఆఫ్ ఈక్వి మార్జిన్ యూటిలిటీలో చెప్తున్నారు చూడండి. ఇఫ్ పర్సన్ హ్యాస్ ఎ థింగ్ విచ్ కెన్ బి పుట్ టు సెవరల్ యూజెస్, he will distribute it among these users in such a way that it has the same marginal utility in all users, right? If it had a greater marginal utility in one use than in another, he would gain by taking away some of it from the second and applying it to the first, right? simple గా చెప్పాలంటే ఈ డెఫినేషన్ ని, సో వాడి దగ్గర ఒక థింగ్ ఉందట, దాన్ని 2 యూజెస్ కి యూజ్ చేస్తున్నాడు అనుకుందాం అనుకోండి. సో అంటే ఫస్ట్ యూజ్ X అనుకుంటే సెకండ్ యూజ్ Y అనుకుందాం, రైట్? సో ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు అబ్సల్యూట్ టర్మ్స్ మార్జినల్ యూటిలిటీని కంపేర్ చేస్తున్నాం అని చెప్పుకున్నామా, ప్రైస్ తో కంపేర్ చేస్తూ చెప్తున్నాం అని చెప్పుకుంటున్నామా? హేమంత్ హేమంత్
హేమంత్ వాళ్ళు కొత్తగా వచ్చావా? సార్ నిన్న నేను ఎమర్జెన్సీ వల్ల రాలేదు సార్. ఓకే ఓకే నాన్న, సరే. సో ఇక్కడ నేను కంపేర్ చేసే ఎంయూ సే ఫస్ట్ గుడ్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంయూఎక్స్, ఫస్ట్ గుడ్ ఆఫ్ వై ని యూజ్ చేయడం వల్ల నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంయూవై. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయడం నేను డైరెక్ట్ గా ఎంయూఎక్స్ ని ఎంయూవై ని కంపేర్ చేయట్లా. ప్రైస్ ఆఫ్ ఎక్స్ ప్రైస్ ఆఫ్ వై తీసుకొని ఎంయూఎక్స్ డివైడెడ్ బై పిఎక్స్ ఎంయూవై డివైడెడ్ బై పివై. ఒకవేళ ఎంయూఎక్స్ డివైడెడ్ బై పిఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఎంయూవై బై పివై. సే ఇక్కడ నాకు 15 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఎంయూఎక్స్ బై పిఎక్స్ ఇక్కడ 15, ఎంయూవై బై పివై 10, రైట్? సో ఇప్పుడు జనరల్ గానే తేజస్వి సో ఇప్పుడు నాకు ఒక రూపాయి ఖర్చు పెట్టడం వల్ల గూడ్ ఎక్స్ లో నాకు 15 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, గూడ్ వై లో 10 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, రైట్? ఇంకా లేమన్ టర్మ్స్ లో చెప్పుకోవాలనుకుంటే ఒక రూపాయికి, రైట్, ఇక్కడ నీకు 15 జెమ్స్ వచ్చాయి అనుకుందాం, రైట్? ఇక్కడ 10 జెమ్సే వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఏ ప్యాకెట్ కొంటావు నాన్న? ఎక్స్ ప్యాకెట్ కొంటావా, వై ప్యాకెట్ కొంటావా? ఎక్స్ ప్యాకెట్స్. సో ఎక్స్ గూడ్ ఎక్స్ ని నువ్వు ఏం చేస్తూ వెళ్తావు? కన్జంప్షన్ పెంచుతూ వెళ్తావా, తగ్గిస్తూ వెళ్తావా వైతో పోల్చుకున్నప్పుడు? పెంచుతాను సార్. సో అంటే వైలో ఖర్చు పెట్టేది తగ్గించి మరి నువ్వు ఏం చేస్తావు? డబ్బులు మిగిల్చుకొని ఎక్స్ అనే గూడ్ను కొంటావు. సో ఎక్స్ట్రా గూడ్ కొనే కొద్దీ ఎంయూఎక్స్ ఏమవుతూ వెళ్తుంది నాన్న? ఫస్ట్ గూడ్ లో 15 వచ్చింది, సే మార్జిన్ యూటిలిటీ నెంబర్ ఆఫ్ గూడ్స్ కన్స్యూమ్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ మార్జిన్ యూటిలిటీ ఏమవుతుంది? డిమినిష్ అవుతుంది సార్. సో డినామినేటర్ డిమినిష్ అయ్యే కొద్దీ, సారీ న్యూమరేటర్ డిమినిష్ అయ్యే కొద్దీ, రైట్, ఇది కూడా ఏమవుతుంటుంది నాన్న తర్వాత యూసేజ్ లో? సెకండ్ గుడ్, థర్డ్ గుడ్, ఫోర్త్ గుడ్ కి తగ్గుతుంది సార్. సో అంటే 15 కూడా ఏమవుతూ వెళ్తుంది? తగ్గుతుంది. ఎక్కడో ఒక చోట 10 కి ఈక్వల్ అవుతుంది, రైట్? యూసేజ్ పెరుగుతూ వెళ్లే కొద్దీ మార్జిన్ యూటిలిటీ తగ్గుతుంది, రైట్? మార్జిన్ యూటిలిటీ తగ్గుతుంది అంటే అండ్ నథింగ్ బట్ న్యూమరేటర్ తగ్గుతుంది అంటే కనుక ఓవరాల్ గా రిజల్టెంట్ ఎంయూఎక్స్ బై పిఎక్స్ కూడా తగ్గుతూ వెళ్తుంది. అలా ఎప్పటి వరకు పెంచుకుంటూ వెళ్తాడంట? ఎంయూవై బై పివై ఈజ్ ఈక్వల్ టు ఎంయూఎక్స్ డివైడెడ్ బై పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంయూవై డివైడెడ్ బై పివై అయ్యేంత వరకు కూడా కన్జంప్షన్ ని, రైట్, ఎంయూఎక్స్ గూడ్ ఎక్స్ కన్జంప్షన్ ని పెంచుకుంటూ వెళ్తాడంట, రైట్? అంటే వాడికి ఒక రూపాయి ఖర్చు పెట్టడం వల్ల వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ రెండు గూడ్స్ లోనూ కూడా ఈక్వల్ అయ్యేదాకా, రైట్, వాడు అలాగా కన్జంప్షన్ ప్యాటర్న్ మార్చుకుంటూ వెళ్తాడట. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ అంటే నథింగ్ బట్ ఈక్విలిబ్రియం, రైట్, స్టేట్ ఆఫ్ నో చేంజ్. అప్పటి వరకు కూడా గూడ్ ఎక్స్ ని పెంచుకుంటూ వెళ్తాడు, రైట్? అదే మీకు ఇక్కడ టేబుల్ రూపంలో కనుక చూసినట్లయితే, సో ఇక్కడ మళ్ళీ అజంప్షన్స్ చూడండి నాన్న, ఒకసారి అజంప్షన్స్ చూసిన తర్వాత వెళ్దాం. సో ద లా ఇస్ బేస్డ్ ఆన్ కార్డినల్ మార్జినల్ యూటిలిటీ, నథింగ్ బట్ యూటిలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఆ బేస్ గా చెప్తున్నాడు, రైట్? అలాగే కన్స్యూమర్ ఇస్ నేషనల్ కాదు నాన్న, రేషనల్ మార్చుకోండి. నేషనల్ మ్యాన్ కాదు, రేషనల్ మ్యాన్. సో కన్స్యూమర్ ఇస్ రేషనల్ మ్యాన్, ఆల్వేస్ ఎయిమింగ్ ఎట్ మాక్సిమం సాటిస్ఫాక్షన్, రైట్? ద మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎంయూఎక్స్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం, ఇది నిన్ననే, రైట్? కే కాన్స్టెంట్, ఎంయూఎం ఈజ్ కాన్స్టెంట్. అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ రిక్షా దొక్కేవాడికైనా కూడా లేదా బెంచ్ కార్ నుంచి దిగిన వాడికైనా ఒకటే అనేది చెప్తున్నాం. ఈవెన్ దో ఇట్ ఈస్ హైపోథెటికల్, రైట్? రియల్ లైఫ్ లో సాధ్యపడకపోయినా ఈయన తీసుకున్న అజంప్షన్, రైట్? అలాగే కన్స్యూమర్ ఇన్కమ్ ఇస్ లిమిటెడ్ అండ్ హీస్ ప్రపోజ్ టు స్పెండ్ ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ గుడ్స్, రైట్? ఎంటైర్ అమౌంట్ ఖర్చు పెట్టాలన్న వాడికి ఎంతైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ మొత్తం ఖర్చు పెట్టాలి, సేవింగ్స్ అనేవి ఉండకూడదు. ఎంటైర్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. దీని బేస్డ్ గానే తర్వాత మనకి టేబుల్ అర్థం అవుతుంది, రైట్? ఎంటైర్ అమౌంట్ స్పెండ్ చేయాలి. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ గుడ్స్ ఆర్ అన్చేంజ్డ్. మనం ఏదైతే పీరియడ్ ఆఫ్ సర్వే చేస్తున్నామో ఆ సర్వే పీరియడ్ లో ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ మారకూడదు, రైట్? అలాగే మారకూడదు కాదు, మారవు అనే అజంప్షన్. నెక్స్ట్, యూటిలిటీ derived from one commodity is independent of the utility of the other commodity, రైట్? అది బట్ ఇండిపెండెంట్ యూటిలిటీస్ నిన్న చెప్పుకున్న
ఇండిపెండెంట్ యూటిలిటీస్. సో ఇప్పుడు ఒకసారి మనం టేబుల్ కనుక చూసినట్లయితే నాన్న, సో మీకు ఇక్కడ టేబుల్ నేను మీకు ఇంకో ఫార్మాట్ లో చెప్తాను నాన్న, ఈజీ అవుతుంది. ఆ ఫార్మాట్ లో వేసుకోండి, మీ నోట్స్ లో కూడా అలాగే రాసుకోండి. మీ నోట్స్ లో కూడా నేను చెప్పిన ఫార్మాట్ లోనే తీసుకోండి, కానీ ఇక్కడున్న నెంబర్సే తీసుకుంటాం. రైట్, ఇక్కడున్న నెంబర్సే తీసుకుంటాము, కానీ నేను చెప్పే ఫార్మాట్ తీసుకోండి. రైట్, యూనిట్ ఎక్స్, marginal utility of x, price of x, అలాగే units of y, marginal utility of y, price of y. ఇది mu x by px, mu y by py. One, two, three, 4, 5. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో నాన్న, ఆ ఎగ్జాంపుల్ లో తీసుకుందాం. గివెన్ కన్స్యూమర్ income is equal to 26. Consumer income 26 rupees. Price of x is equal to 4 rupees. Price of y is equal to 5 rupees. రైట్, ఇది ఇచ్చాడు నాన్న. ఒకసారి నాకు ఎవరైనా గూడ్ ఎక్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల, ఫస్ట్ యూనిట్ కన్స్యూమ్ చేసుకోవడం వల్ల ఎంత మార్జిన్ యూటిలిటీ వచ్చిందో చెప్పగలరా? టెక్స్ట్ బుక్ లో చూసి, అక్కడ ఎగ్జాంపుల్ 44. సో ఇప్పుడు గూడ్ ఎక్స్ ని ఇంకా యూస్ చేసుకుంటూ వెళ్తున్నాడు, 5 యూనిట్స్ వరకు యూస్ చేసుకుంటూ వెళ్తే సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటుందో చెప్తున్నాడు. గూడ్ 2 లో మార్జిన్ యూటిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది సార్. సో ఎంత ఇచ్చాడు నాన్న? 40 సార్. 40. తర్వాతది 36 సార్. తర్వాత 32. నెక్స్ట్ 28. 20. మార్జిన్ యూటిలిటీ ఆఫ్ y చెప్పగలవా? ఎస్ సార్. చెప్తున్నాను. 45. 45. 40. 40. 35. 35. 30. 30. 25. 25. ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఎంత నాన్న? ప్రైస్ ఆఫ్ ఎక్స్ సార్. ప్రైస్ ఆఫ్ ఎక్స్ చంద్రరావు. 4. ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఎంత నాన్న? చెప్పు చంద్రరావు, చెప్పు. ప్రైస్ ఆఫ్ ఎక్స్ 3. 3 అక్కడి నుంచి వచ్చిందిరా బాబు. కార్తిక్ 4 సార్. 4. సెకండ్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకునేటప్పుడు కూడా 4 రూపీస్ ఏనా, ఏమన్నా మారుతుందా? 2 గూడ్స్ కొంటున్నాను, డిస్కౌంట్ ఇవ్వు అని చెప్పి
ఒక్కొక్కటి 3.5 రూపాయకి అడగచ్చా నేను? లేదు సార్, లేదు సార్. ఎందుకు? అజంప్షన్ ఏం తీసుకున్నాడు? అజంప్షన్ అదే ప్రైస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలని చెప్పారు సార్. అంటే ప్రైస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 4 రూపీస్ ఈచ్ గుడ్. 4 రూపీస్ 4 రూపీస్. ప్రైస్ ఆఫ్ వై 5 రూపీస్ సార్. 5 5 5. సో యూనిట్స్ ఆఫ్ వై 1 2 3 4 and 5. ఓకే, ఇప్పుడు MUX బై PX అలాగే MUY బై PY క్యాలిక్యులేట్ చేద్దాం నాన్న. సో 44 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది నాన్న? 11 sir. 44 divided by 4 is equal to 11. 40 divided by 4 is equal to 10. 10. 36 divided by 4 is equal to 9. 9. 32 divided by 4 is equal to 8. 8. 28 divided by 4 is equal to 7. 7. Right? అలాగే ఇక్కడ 45 divided by 5, 40 divided by 5, 35 divided by 5, 30 divided by 5, 25 divided by 5. ఎగ్జామ్ లో మీరు ఇలా ఇవి రాయాల్సిన అవసరం లేదు నాన్న. నేను మీకు ఇక్కడ ఈజీగా ఉండడం కోసం రాస్తున్నాను అంతే. సో ఎంత వచ్చింది? 9 8 7 6 5. సరే, మనకి ఈక్విలిబ్రియం అంటే ఫార్ములా ఏం చెప్పాను అన్న? లా ఆఫ్ ఈక్విమార్జినిటీలో ఈక్విలిబ్రియం అంటే ఫస్ట్ రూల్ MUX డివైడెడ్ బై PX ఈజ్ ఈక్వల్ టు MUY డివైడెడ్ బై PY. అండ్ సెకండ్ రూల్ entire income must be spent. Right? Entire income must be spent. నాకు MUX బై PX MUY బై PY ఎక్కడెక్కడ ఈక్వల్ అయ్యాయో చెప్పగలవా సుప్రజ? తేజస్వి? 3 units of X is equals to 1 unit of Y, sir. ఓకే, 3 units of X. 3 UX is equal to 1 UY. ఎంత వచ్చిందన్న మార్జినాలిటీ? ఎంతకి ఈక్వల్ అయింది? MUX బై PX 9, sir. 9. నెక్స్ట్ ఇంకో చోట ఎక్కడ, ఇంకో కేసు ఎక్కడ వచ్చింది? 4 units of X is equals to 2 units of Y, sir. 2 units of Y ఎంత వచ్చింది? 8, sir. 8. ఓకే, సరే. సో అంటే నన్ను అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. MUX బై PX MUY బై PY ఇదొక కేసులో ఈక్వల్ అయ్యాయి. రెండో కేస్ ఇది. సరే, మరి MUX బై PX MUY బై PY ఈక్వల్ అయిన చోట ఈక్విలిబ్రియం అన్నారు కదా. రైట్, మరి ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు? రెండు కేసెస్ లో అయింది కదా అన్నప్పుడు మన ఇన్కమ్ ఫస్ట్ కేసులో ఎంత స్పెండ్ చేయగలదో చూద్దాం. మనం ఫస్ట్ కేసులో ఎంత స్పెండ్ చేయగలదో చూద్దాం. 3 units of X అట. 3 units of X. ప్రైస్ ఆఫ్ X ఎంత నాన్న? 4 సార్. 4 ప్లస్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ Y? 1 unit of Y, sir. 1 unit of Y. ప్రైస్ ఆఫ్ Y ఎంత? 5, sir. 5.
సో టోటల్ ఎంత ఇన్కమ్ ఎంత స్పెండ్ చేయగలుగుతున్నారు 3 4 12 ప్లస్ 5 17 రూపీస్ విచ్ ఈస్ లెస్ దాన్ 26. మన సెకండ్ రూల్ కంప్లై అయిందనా ఎంటర్ ఇన్కమ్ మస్ట్ బి స్పెంట్. నో సార్. సో ఫస్ట్ కాంబినేషన్ ఈజ్ రూల్డ్ అవుట్. సెకండ్ కాంబినేషన్ చెక్ చేద్దాం. 4 units of X which is 4 rupees plus 2 units of Y each good 5 rupees. So 16 plus 10 26 that is equal to income. So first rule satisfy అయింది, second rule satisfy అయింది. So equilibrium ఎక్కడ అవుతుందనా 4 units of X 2 units of Y right is equilibrium. దాన్నే డయాగ్రామటికల్ గా చెప్పినట్లయితే ఇది మార్జినల్ యూటిలిటీ ఆఫ్ X sorry MUY by PY, ఇది MUX by PX. ఈ పర్టికులర్ పాయింట్ ఈ ఈక్విలిబ్రియం అనేది ఏంటి అంటే MUX by PX is equal to MUY by PY is equal to marginal utility of money. Right? 8 ఇది నథింగ్ బట్ 8. సో ఇది డయాగ్రామటికల్ గా చెప్పొచ్చు నాన్న. రైట్, ఇది మనకి మార్జినల్ మార్జినల్ యూటిలిటీ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ. రైట్, సో వెన్ కంపేర్డ్ టు ప్రైస్ రిలేటివ్ ప్రైస్ టర్మ్స్ లో కంపేర్ చేసుకొని రైట్ ఈక్వలైజ్ చేస్తున్నాను, అంతవరకు ఖర్చు పెడతారంట. రైట్, అంటే ఇఫ్ MUX by PX is greater than MUY by PY, ఈ X అనే కన్జంప్షన్ ని గుడ్ X కన్జంప్షన్ ఇంక్రీజ్ చేస్తాడు. ఎంతవరకు ఇంక్రీజ్ చేస్తాడు? MUX by PX is equal to MUY by PY అంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే గూడ్ కన్జంప్షన్ పెరిగిందో మార్జినలిటీ తగ్గుతూ ఉంటుంది. సో మార్జినలిటీ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ గా MUY by PY కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో అంతవరకు కూడా పెంచుకుంటూ వెళ్తాడు. సో అండ్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో పర్ఫెక్ట్ డివిజిబుల్ అంటే 44 డివైడెడ్ బై 4 అంటే ఈ మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకున్నాం కాబట్టి 1 యూనిట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ వచ్చాయి. అలా కాకుండా మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సే 4.5 కూడా వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఈ థీరం పనిచేయదు కదా సార్ అంటారని చెప్పి గూడ్స్ ఆర్ డివిజిబుల్ అనే ఎజంప్షన్ కూడా తీసుకుంటాడు. లిమిటేషన్స్ లో చూస్తారు మీరు అది చదివేటప్పుడు. గూడ్స్ ఆర్ డివిజిబుల్ అంటే నీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, షాప్కి వెళ్ళావు, డైరీ మిల్క్ చాక్లెట్ అడిగావు, 5 రూపీస్ లేదు 10 రూపీస్ ఉందన్నాడు. సరే 5 రూపాయలు తీసుకుని ఆ 10 రూపీస్ దాంట్లో సగం ఇవ్వండి అంటే ఇచ్చేస్తాడంట. అంటే గూడ్స్ ఆర్ డివిజిబుల్ అనే ఎజంప్షన్ కూడా తీసుకున్నాడు ఈయన. అది లిమిటేషన్స్ లో మీరు చదువుతున్నప్పుడు చూస్తారు. సో గూడ్స్ ఆర్ డివిజిబుల్. సో కాబట్టి ఒకవేళ నాకు ఈ ఫార్ములా ప్రకారం 4.5 గూడ్స్ ఆఫ్ ఎక్స్ 6 యూనిట్స్ ఆఫ్ వై వచ్చింది అనుకోండి, నాకు 4.5 యూనిట్స్ గూడ్స్ కావాలి అంటే నాకు దొరుకుతాయండి. 4.5 అంటే 4 1.5 4 యూనిట్స్ ప్లస్ ఒక హాఫ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ నాకు కావాలంటే దొరుకుతుందంట మార్కెట్ లో. రైట్, సో ఆ బేసిస్ గా మనకి లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ చెప్పారు నాన్న. సో ఇది మనకి లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. డౌట్ ఏమైనా ఉందా నాన్న?